ఇవాళ మన ఐఎంఏ వరంగల్ వాళ్ళు ఒక సిఎంఈ కండక్ట్ చేశారండి. దీంట్లో 2 క్రెడిట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఎస్పెషలీ మా గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫర్టిలిటీ టాపిక్స్ మీద ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చాలా మందిని చూస్తున్నాం కదా, పెళ్ళైన వాళ్ళు చాలా పిల్లలు సంతానం లేకపోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఏంటంటే లేట్ గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు కావడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే జాబ్, కెరియర్ లో సెటిల్ అవ్వాలి, దాని తర్వాత పిల్లల్ని కంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెళ్లిళ్ళే 30లో చేసేసుకుంటున్నారు. పిల్లల్ని కందాం అనుకునేసరికి 35 కూడా దాటిపోతుంది. సో ఇట్లాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, ఫర్టిలిటీ సెంటర్స్, ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మన లేడీస్, గర్ల్స్ అందరూ ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేస్తున్నారు. పాతకాలంలో మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి, పెళ్లి జరగాల్సిన టైంలో పెళ్లి జరగాలి, పిల్లల్ని కనాల్సిన టైంలో పిల్లల్ని కనాలి. కానీ అలా కాకుండా మనము చదువు అని, కెరియర్ అని పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దీన్ని ఎలా మనం అధిగమించాలి అనే టాపిక్ ఇవాళ మేము చాలా డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం జరిగింది అనమాట. చాలా మంది డాక్టర్స్ కి ఇప్పుడు మన స్పెషాలిటీలో మనము ఎంత స్కిల్డ్ ఉన్నా కూడా మన పక్కనున్న డాక్టర్, ఒక పీడియాట్రిషియన్, ఫిజిషియన్, వేరే ఎవరైనా కూడా వాళ్ళకి మన సబ్జెక్ట్ గురించే తెలియకపోవచ్చు. బట్ ఇంకా డాక్టర్స్ కే తెలియదు అంటే ఇంకా ప్రజలకి ఇంకా అసలుకే తెలియదు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ఎవరు ఎప్పుడు ఏ టైంలో రెఫర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గైనకాలజిస్ట్, ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అయినా కూడా నాకు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, ఒక ఫిజిషియన్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ నాకు సబ్జెక్ట్ ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ జరిగిన టాపిక్స్ అన్ని ఒక బేసిక్ గా ఒక డాక్టర్ ఏమేమి తెలుసుకోవాలి, ఏ పేషెంట్ ఎప్పుడు రెఫర్ చేయాలి అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ జరిగిందనమాట.